హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గృహలక్ష్మి క్రియేటివ్స్. ఈ వీడియోలో పాతకాలంలో చేసుకునే ఎంతో ఆరోగ్యకరమైన ఉప్పుడు పిండి ఎలా తయారు చేయాలో చూద్దాము. ఉప్పుడు పిండి ఆరోగ్యం బాగాలేనప్పుడు, జ్వరం అలా చేసినప్పుడు ఈజీగా డైజెషన్ అవుతుంది. అలాగే చాలా తొందరగా కూడా చేసుకోవచ్చు. ఉప్పుడు పిండి ఎలా తయారు చేయాలో చూసే ముందు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ గంట కొట్టి ఆలని క్లిక్ చేయండి. ఇక్కడ ఉప్పుడు పిండి కోసం నేను 1 గ్లాసు బియ్యం రవ్వ తీసుకుంటున్నాను. మీరు కొన్నదైనా పర్వాలేదు, ఇంట్లో చేసుకున్నదైనా పర్వాలేదు. 1 గ్లాస్ బియ్యం రవ్వ పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని 1/2 కప్పు ఆయిల్ వేసుకోవాలి. అంటే సరిగ్గా ఒక 4-5 టేబుల్ స్పూన్ ఆయిల్ ఉంటుంది. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేసుకొని వీటిని దోరగా వేయించుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత 4-5 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసి చిటపట అన్న తర్వాత 2 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. 1 గ్లాస్ రవ్వ తీసుకున్నాం కదా, కరెక్ట్గా 2 గ్లాసులు అయితే సరిపోతుంది. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి ఈ నీళ్ళను బాగా మరగనివ్వాలి. ఇలా మరుగుతున్నప్పుడు మనం ముందు కొలిచి పెట్టుకున్న రవ్వని ఇందులో వేసి కలుపుకోవాలి. చాలా అంటే చాలా తొందరగా అయిపోతుంది. మనకు 5 నిమిషాల్లోపు ఈ బ్రేక్ఫాస్ట్ రెడీ అవుతుంది. చూసారు కదా, అప్పుడే దగ్గర పడుతుంది. ఇంకొక నిమిషం పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. హడావిడిగా తొందరగా కావాలనుకుంటే ఇలాంటి రెసిపీ చాలా బాగుంటుంది. అలాగే మనకు ఈజీగా డైజెషన్ కూడా అవుతుంది. చూసారు కదా, ఇప్పుడు మనకు ఉప్పుడు పిండి తయారైంది. ఇలా అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకోవడమే. ఈ ఉప్పుడు పిండి పక్కలోకి ఏదైనా కారం పొడి, చట్నీ అలా వేసుకొని తినేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, ఇంత ఈజీగా తయారయ్యే ఉప్పుడు పిండిని. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.